హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నంది హిల్స్ వ్లాగ్ చూసేద్దామండి. రీసెంట్గా మేమైతే నంది హిల్స్కి వెళ్ళాము. సో మంచి మంచి క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశాను. సో అదైతే చూసేద్దాం. సో మీరు ఈ వీడియోలో అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పగలుగుతాను నంది హిల్స్ గురించి. ఎవరైనా వెళ్ళే వాళ్ళకైతే మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. కొన్ని ఇంపార్టెంట్వి కూడా ఉన్నాయి, అవి కూడా షేర్ చేసుకుంటాను. సో వీడియో అయితే ఫుల్ వీడియోలు చూసేయండి. సో ఫస్ట్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ వీకెండ్ వెళ్ళామండి. సాటర్డే వెళ్ళాము. సో సాటర్డే కాబట్టి ఫుల్ రష్ ఉంటారు. వీకెండ్స్ అయితే చాలా రష్ ఉంటారు. సో ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయ్యాము మేము. సో మేమున్న ఏరియా నుంచి ఆల్మోస్ట్ 55-60 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో 1.5 hours చూపిస్తుంది. సో అందుకని ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. సో ఎర్లీగా స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, నాకైతే నైట్ టైం ఫాస్టింగ్ కొంచెం ఈవినింగ్ టైమ్స్ కానీ నైట్ టైం కానీ నాకు సిటీలో ట్రావెల్ చేయాలంటే చాలా చాలా ఇష్టం. ఆ లైటింగ్స్కి నాకు చాలా ఇది అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. సో మేమైతే ఇక్కడ రీచ్ అయిపోయాం నంది హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కార్లు అయితే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ వరకు కార్లు ఉన్నాయి. నేను ఇంకా ఫుల్ వీడియో కవర్ చేయలేదు. చాలా అంటే చాలా కార్. సో మేమైతే బైక్లో ట్రావెల్ చేస్తాం కాబట్టి బైక్లో చాలా మనకి బెస్ట్ కూడా బైక్లో. కార్స్ అయితే అలా ఆపేస్తారు, బైక్స్ అయితే మనం ఫ్రంట్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. సో అలా అయితే మేమైతే బైక్లో చాలా వరకు ముందుకు వెళ్ళిపోయాము. కార్స్ అన్నీ అయితే ఆపేస్తున్నారు. ఇక్కడైతే చెక్ పోస్ట్ దగ్గర ఆపేస్తారు. 5:30 తర్వాత మీకు వదులుతామని చెప్పారు. సో మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాము. 5:30 తర్వాత అయితే వదిలారు. 5:30కి మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఆ చెక్ పోస్ట్ దగ్గర నుంచి పైకి వెళ్ళకి ఇట్స్ ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది. సో 8 కిలోమీటర్స్ అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఫుల్ కర్వ్స్ ఉన్నాయి. ట్రావెలింగ్ అయితే జర్నీ అయితే చాలా బాగుంటుంది. బట్ ఆపోజిట్ వెహికల్స్ అయితే ఏం రాలేదు. స్లోగా డ్రైవ్ చేయండి, సేఫ్గా డ్రైవ్ చేసుకోండి మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు కూడా, ఎందుకంటే కర్వ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ జర్నీ అయితే బైక్ డ్రైవింగ్ అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళకైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. అదే ఆ రోజు ఫుల్ పొగమంచు ఉంది, అసలు ఏం కనిపించట్లేదు. మంచి లైటింగ్స్ ఉండాలి బైక్స్కి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కార్స్ కానీ బైక్స్ కానీ ఎవరైనా ఎర్లీ మార్నింగ్ వస్తున్నారంటే ఫస్ట్ థింగ్ చెక్ చేసుకోండి, మంచి లైటింగ్ ఉండాలి. నెక్స్ట్ కార్స్కి కూడా మంచి లైటింగ్ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా క్యారీ చేయాలనుకుంటే ఒక బ్యాటరీయో లేకపోతే మనకు ఆల్మోస్ట్ మొబైల్స్ ఉంటాయి. సో టార్చ్ లైట్ క్యారీ చేస్తే కూడా మంచిది. ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆర్చ్. సో పైకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత మనకి అక్కడ పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది. కార్కి, టూ వీలర్కి ఇవన్నిటికీ పార్కింగ్ లాట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఇలా వెళ్ళిన తర్వాత మనకు అక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో, అసలు బీభత్సంగా ఉంది. సో బైక్స్ కార్స్ కానీ పార్క్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి టికెట్స్ తీసుకోవాలి. పార్కింగ్కి ఛార్జ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకు కూడా టికెట్స్ కంపల్సరీగా ఉండాలి. టికెట్స్ లేని మనకు పైకి వ్యూ పాయింట్ దగ్గరికి అలౌ చేయరు. సో టికెట్స్ అయితే కంపల్సరీ. సో ఇది జస్ట్ ఇంకా 5:30 అలా అవుతుంది అంతే. ఎంతమంది ఉన్నారో మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి. బైక్స్, కార్స్ ఎన్ని పార్క్ చేసి ఉన్నారు. ఆల్మోస్ట్ 5,000 పైన ఉండొచ్చు అండి నాకు తెలిసినంత వరకు. 5,000 అని చెప్పారు కానీ 5,000 పైనే ఉంటారు. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. బైక్స్, కార్స్ అని అక్కడ పార్క్ చేసేసి నడుచుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నడవలేని ఎక్కలేరు అనే వాళ్ళకి బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. త్రూ బస్ కూడా మనకు పైకి తీసుకొస్తారు వ్యూ పాయింట్ దగ్గరికి. మేమైతే నడుచుకుంటూనే వెళ్ళాము. సో ఇదైతే ఇంకా పైకి వెళ్ళేటప్పుడు మధ్యలో వ్యూ కనిపించింది. ఇంకా మనకు అప్పుడు ఇంకా సన్ రైజ్ అవ్వలేదు, లైట్గా అలా వెళ్తురు వస్తుంది. సో అప్పుడైతే క్యాప్చర్ చేసిన. మీ మొబైల్లో ఎంత కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ రియల్గా అయితే మనం చాలా చాలా బాగా చూస్తాం. ఇది ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. వ్యూ పాయింట్ దగ్గరికి ఎక్కుతున్నాము. సో ఇలా పైకి ఎక్కి వెళ్తే మనం వ్యూ పాయింట్ చూడొచ్చు, సన్ రైజ్ పాయింట్. చూస్తున్నారు కదా, క్లైమేట్ వితిన్ సెకండ్స్లో చేంజ్ అయిపోతుంది. అలా లైటింగ్ వస్తుంది, అలా ఇది అయిపోతుంది. ఇదైతే సన్ రైజ్ పాయింట్. సన్ రైజ్ క్యాప్చర్ చేస్తున్నాను. జస్ట్ మేఘాలు అయితే మాత్రం అద్భుతంగా, నేను ఫస్ట్ టైం అలా ఫీల్ అవ్వడం, అంత వ్యూ పాయింట్ నుంచి చూడడము చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే చూస్తుంటే కామెంట్ చేయండి కంపల్సరీగా మీ ఫీల్ ఎలా ఉందో. బట్ రీల్స్లో అయితే అది ఒక్కొక్కలాగా చెప్తారు. ఇక్కడ నేను టైం ల్యాప్స్ పెట్టాను. సో మన కళ్ళ ముందు మేఘాలు ఇలా కదిలిపోతున్నాయి, మన మీదనే మనం తాక్కుంటూ వెళ్తున్నాయి. బట్ చాలా బాగా అనిపించింది. ఆ వ్యూ కూడా అంతే, చాలా చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, మేఘాలంతా ఏదో సముద్రం లాగా కవర్ అయిన ఫీలింగ్ అనిపించింది.
అది వితిన్ సెకండ్స్లో క్లైమేట్ మారిపోతుందండి. ఇందాక క్లియర్గా ఉన్నది ఫుల్ మేఘాలు వచ్చేసి అసలు ఏం కనిపించట్లేదు, ఎల్లో కలర్ అయిపోయింది. సో అందుకే అది కూడా క్యాప్చర్ చేశాను. క్రౌడ్ చూస్తున్నారు కదా, మనకి పక్కన ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా కొంచెం దూరం ఉంటే కనిపించట్లే. ఇప్పుడు మిమ్మల్ని ఈ క్రౌడ్ కూడా చూడండి, ఎంతమంది ఉన్నారు. అసలు ఈవెన్ మనకి ఫొటోస్ తీసుకుందామన్నా కూడా ఫొటోస్ తీసుకునే అంత ఛాన్స్ కూడా లేదు, అంత రష్గా ఉన్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ 7 o'clock అవుతుంటుంది, 6:45, 7 అంతే. అది ఎలా ఉందో చూడండి. వీకెండ్స్ మాత్రం చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటారంట. సో వీక్ డేస్ అయితే అంత ఏమి ఉండరంట, పెద్దగా అనిపించదు. మేబీ ఎవరైనా ట్రై చేయండి వీక్ డేస్లో వెళ్ళడానికి కూడా. సో ఇక్కడైతే పైన మనకి గుళ్ళు కూడా ఉన్నాయండి. వినాయకుడి గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, శివుని గుడి ఉంది. చూస్తున్నారు కదా, ఇది ఇంకొకటి. సో అలా క్లైమేట్ చేంజ్ అవుతూ మనకి అలా చేంజ్ అవుతూ ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా లైటింగ్ వస్తుంది. లైటింగ్ వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ ఇంకా అప్పుడు 6:45, 7 అవుతుంది అంతే. సో వ్యూ పాయింట్ మన వ్యూ క్యాప్చర్ చేసేదానికి కూడా అలా మనకి పైన ఉంది, అక్కడికి వెళ్ళి వ్యూ క్యాప్చర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, భలే ఉంది అసలు, చల్లగా ఉంది. అసలు మన పైన వర్షం ఏం పడట్లేదు కానీ ఆ మేఘాలలో ఉన్న తేమతనం మనకు తగులుతూ ఉంది. కిందంతా కూడా వాటరీగా ఉంది. ఆ చెట్లు, నీలగిరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఆ చెట్ల దగ్గర అయితే మొత్తం కిందంతా వాటరే ఉంది, వర్షం పడిన ఫీలింగ్. ఈ చెట్లను తాకితే చెట్ల దగ్గర అంతా అక్కడ కూర్చోడానికి అవి బెంచెస్ వేస్తారు కదా, అవన్నీ తేమగానే ఉన్నాయి, కూర్చోడానికి కూడా లేదు. కొంతమంది రీల్స్ చేసుకుంటున్నారు, కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ రీల్స్ చేసుకుంటున్నారు అందరూ. సో అందుకే క్యాప్చర్ చేశాను అలా. అక్కడ గుడి ఉంది కదా, అక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. సో వినాయకుడి గుడి ఉంది, ఇది వినాయకుడి గుడి అండి. సో పక్కన ఆపోజిట్గా ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. మనం వెళ్ళి లోపలికి దర్శనం చేసుకోవచ్చు. భలే ఉంది, చూసేదానికైతే చాలా బాగుంది. బట్ నాకు తెలిసి ఇలాంటి ప్లేసెస్కి మీకు తక్కువ టైంలో అలా వీక్ డేస్ మీకు ఎప్పుడైనా బోరింగ్గా అనిపిస్తే వెళ్ళచ్చు. ఇంకా మేము కిందికి వచ్చేటప్పుడు ఇవి తీసుకున్న వీడియోస్. సో ఇదైతే మనం వెళ్ళేటప్పుడు మనకేం కనిపించదు, కిందికి వచ్చేటప్పుడు అయితే కొంచెం లైటింగ్ ఉంటుంది కదా, అప్పుడు క్యాప్చర్ చేశాను. సో ఇలా వుడ్తో అన్నీ కన్స్ట్రక్ట్ చేశారు, స్టీల్ వుడ్తో. జస్ట్ అలా మనకి వాక్ త్రూ బాగుంటుంది. అంతా నీలగిరి చెట్లు ఉన్నాయి, ఆ మధ్యలో ప్లేస్ ఉంది, అలా కొంచెం ఎంజాయ్ చేసేదానికి. ఇంక ఇది మనం కిందికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడేవో మహల్ అవి కూడా ఉన్నాయి. సో ఆ టైంలో మాకు అక్కడికి వెళ్ళలేదు. మేము ఇంకొక ప్లాన్ ఉంది, భోగనందీశ్వర టెంపుల్ అని, అక్కడికి వెళ్దామనేసి ఇంకా మేము అవి చూడలేదు. కిందికి వెళ్ళటం ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ నంది అనే విలేజ్ ఉంటుంది. నంది హిల్స్ నుంచి నంది అనే విలేజ్కి 11 kilometers ఉంటుంది. సో అక్కడి నుంచే మనకి 11 kilometers వెళ్తే నంది విలేజ్కి వెళ్తాం. సో ఇది రిటర్న్ జర్నీ అండి. రిటర్న్ జర్నీలో చూడండి, ఇది ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఇంకా కూడా ఎంత పొగమంచు ఉందో. ఇదంతా వెళ్ళేటప్పుడు నేను రికార్డ్ చేసింది. ఇది వెళ్ళేటప్పుడు చూడండి, మీకు స్టీప్ కర్వ్స్ కూడా కనిపిస్తాయి. సో అక్కడి నుంచి మేము నంది విలేజ్కి వెళ్ళాము. అక్కడ భోగనందీశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, శివుడి టెంపుల్. ఇది చాలా ఓల్డ్ టెంపుల్, 9th century కన్స్ట్రక్ట్ చేశారంట, చోళులు కన్స్ట్రక్ట్ చేసింది. అక్కడ ఆర్కిటెక్ట్ చూస్తే మాత్రం రాయిని ఎంత బాగా కార్వ్ చేశారంటే అంత బాగుంది. మస్ట్ మీరు ఎప్పుడైనా నంది హిల్స్కి వెళ్తే అక్కడ నుంచి జస్ట్ 11 kilometers ఒకసారి విజిట్ అవ్వండి. చూస్తున్నారు, ఇది గుడి బయట. సో లోపలికి వెళ్తే మాత్రం లోపల చాలా చాలా బాగుందండి. చాలా ఓల్డ్ టెంపుల్, ఆల్మోస్ట్ 1200 years 1300 years అయిందంట టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి. మీరు నిజంగా ఆ వైబ్ని ఫీల్ అవుతారు. సో తప్పకుండా విజిట్ అవ్వండి. మీరు ఎవరైనా విజిట్ అయ్యి ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ ఆర్కిటెక్ట్ ఒక్కొక్క రాయిని ఎంత బాగా చెక్కారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ కన్స్ట్రక్ట్ చేసి అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది రాళ్ళు కూడా వెదరింగ్ అవుతున్నాయి. అంటే ఎంత ఓల్డ్ టెంపుల్ మీకు ఎక్కడో నుంచి తెచ్చి ఇక్కడ పెట్టిన ఫీల్ వస్తుంది మనకి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అసలు నేను ఆ కన్స్ట్రక్షన్, ఆ వైబ్ నాకు చాలా బాగా నచ్చిందండి. చూడండి ఎంత బాగుందో డిజైన్ అంతా. రాయిని ఇలా ఎలా చెక్కగలుగుతారనిపించింది, చాలా బాగా అనిపించింది. మీరు ఎవరైనా చూసుంటే మాత్రం కంపల్సరీ ఒక కామెంట్ పెట్టండి చూసామని. చూస్తున్నారు కదా, ఇదంతా సూపర్గా కార్వ్ చేశారండి. అసలు ఎక్కడి నుంచినో తెచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు, అంతా బాగుంది గుడి అయితే మాత్రం.
ఇక్కడ శివలింగం పైన అదేదో సంథింగ్ స్పెషల్ ఆత్మ ఏదో సంథింగ్ రేఖ అని చెప్తారు, అది కూడా ఉంది ఇక్కడ. శివుడు నేను లోపల ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాను, అక్కడ క్యాప్చర్ చేయలేదు.